ప్రజలు ఒక ప్రభుత్వం చేసేటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని, ప్రభుత్వం చేసేటువంటి డబ్బు వెచ్చించి చేసే ఒక ఒక ఈవెంట్ని దాన్ని మనసుకు తీసుకోమాకండి. ఈ రాష్ట్రంలో నిజమైన అంబేద్కర్వాదులు ఎవ్వరూ లేరు. అందరూ కూడా సూడో అంబేద్కర్వాదులే. దాంట్లో మొదటి అంబేద్కర్ సూడో అంబేద్కర్వాది చంద్రబాబు నాయుడు అయితే రెండో సూడో అంబేద్కర్వాది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో నిజమైన అంబేద్కర్వాది జైభీమరావు భారత్ పార్టీలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు. ఈరోజు నిజమైనటువంటి అంబేద్కర్ వారసత్వంతో అంబేద్కర్ ఏదైతే తన ఆత్మ ఘోషిస్తూ చెప్పిన రాజ్యాధికార సాధన కోసం ప్రతి నిమిషం ప్రయాణం చేసేటువంటి ఏకైక పార్టీ, ఏకైక వ్యక్తి ఈరోజు జైభీం భారత్ పార్టీగా 2024లో మేము ముందుకు వస్తున్నాం. ఆశీర్వదించమని కోరుతున్నాం. మాకు ఒక ఊపిరినివ్వమని కోరుతున్నాం. ఈ దుర్మార్గపు ప్రభుత్వం మీద ఓటు వేయకూడదని తీసుకున్న మీ నిర్ణయాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఈ ప్రభుత్వం మీద ఓటు వేయకుండా, తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు వేయకుండా ఈ రెండు ప్రభుత్వాలను తిరస్కరించమని రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత బహుజన బిడ్డని, ప్రజాస్వామ్యవాదిని, ప్రజాస్వామ్య రక్షకుడిని కోరుతున్న, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరినీ కోరుతున్నా. ఎందుకంటే వీళ్ళెవ్వరూ మీకు న్యాయం చేయరమ్మా. మీకు న్యాయం చేయగలిగేది ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఒక్కసారి నా అన్నలకి, నా అక్కలకి, నా తమ్ముళ్ళకి మీ ముందు వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఒక్క ఓటు వేసి వారికి ఒక ఊపిరి ఇవ్వండి. ఎమ్మెల్యేలుగా వారిని ఎన్నుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి గౌరవం, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఉచిత విద్య, అసలు విద్య అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం. ఉచిత వైద్యం ఎలా ఉంటుందో చూపిస్తాం. రియల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో, రూరల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో, అర్బన్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే, ప్రతి ఉన్నత చదువులు చదువుకునేటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇప్పించేటువంటి బాధ్యత జడా శ్రావణ్ కుమార్ జైభీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను రాజ్యాంగం తెలిసిన వ్యక్తిని, కోర్టు న్యాయస్థానాలు తెలిసిన వ్యక్తిని, చట్టాలు తెలిసినటువంటి వ్యక్తిని, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిని, పురుగులన్నం తినక డిగ్రీలు చదివి, పీజీలు చదివి న్యాయమూర్తిగా ఎదిగినటువంటి వ్యక్తిని. నాకు ప్రజల కష్టాలు తెలుసు, ప్రజల కన్నీళ్లు తెలుసు, దళిత బిడ్డల భావాలు తెలుసు, అస్పృశ్య తెలుసు, అంటరానితనం తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిజమైన వారసుడిగా ఈ రాష్ట్రంలో ప్రతి సమస్యను స్పృశించగలిగిన దమ్ము, ధైర్యం నాకుంది, నా వెనక నడిచేటువంటి నా తమ్ముళ్ళకుంది. జైభీమరావు భారత్ పార్టీ అధ్యక్షులుగా, జైభీమరావు భారత్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఒక్కరికి ఉంది. ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మిమ్మల్ని పదే పదే కోరుతున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటుకున్నంత విలువ ఇంకా దేనికి లేదు. ఈరోజు ఒక ఆయన మైక్ పెట్టుకొని ఇంకో ఆయన మైక్ కొట్టుకుంటా ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ విధానం మంచిది కాదు. డబ్బు కోసమో, ఇంకో దానికోసమో, కులం కోసమో, లేకపోతే విగ్రహం పెట్టాడనో మీరు ఓటేస్తే రేపొద్దున మన బిడ్డలు అడుక్కు తినాల్సి వస్తుంది. మన బిడ్డలకు ఉద్యోగాలు రావు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 80,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. ఈ అప్పు తీర్చాలి అంటే మన బిడ్డలే తీర్చాలి, మనమే తీర్చాలి, మనం కట్టే పన్నుల్లో నుంచే తీర్చాలి. రేపొద్దున 50 రూపాయలకు ఉన్నటువంటి సబ్బు 70 రూపాయలు అయిపోతుంది. 100 రూపాయలు కొనే పెట్రోల్ 150 రూపాయలు అయిపోతుంది. 150 రూపాయలు కొనే ఆయిల్ ప్యాకెట్ 200 అవుతుంది. 170 రూపాయలు కొనే కందిపప్పు 250 రూపాయలు అవుతుంది. ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తాం? సామాన్యుడు బ్రతికేదెలా? ఇసుక లేకుండా, పనులు లేకుండా సామాన్యుడు బ్రతికేదెలా అనేటువంటి ఆలోచన చేయమని కోరుతున్నాం. ఇది మన సమాజం, ఇది మన రాష్ట్రం, ఇది మన బ్రతుకు, మనమే మార్చుకోవాలి. నేను చివరిగా ఇంకొక మాట అయితే చెప్పి ముగిస్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహాలు కోరుకోలే. ఆయన విగ్రహారాధనకి ఆయన వ్యతిరేకం. నా విగ్రహాలతో కాదు, నా ఆలోచనలతో నడవమని ఆయన ఏనాడో స్ఫూర్తి ప్రదాతగా మనకి ఒక మంచి సందేశం ఇచ్చారు. ఈరోజు రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి రాజకీయ పార్టీల ఎజెండాలు మోసేటువంటి వ్యక్తిగా శ్రవణ్ కుమార్ చరిత్రలో మిగలదలుచుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తితోటి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి నేను చాలా సందర్భాల్లో నేను మీతో పంచుకున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒకరోజు అడిగారు ఆయన మిత్రుడు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు కదా, కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏదో ఒక రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయిపోతావు, కానీ దేశంలో చాలా ఉన్నతమైన పదవులకు వెళ్తావు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా అంటే ఆయన చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వచ్చు, ఒక రోజుకి నేను జాతీయ అధ్యక్షుడు అవ్వచ్చు, కానీ నా జాతి ప్రయోజనాలు కాపాడటానికి నేను వ్యక్తిగతంగా, నేను ఇండివిజువల్గా ఉండలేకపోయిన రోజున నేను మనిషిగా పుట్టినా ఒకటే, చచ్చినా ఒకటే అని ఆ స్ఫూర్తి నాలో నిజంగా చాలా స్ఫూర్తి నింపింది. ప్రాబబ్లీ నేను ఓడిపోవచ్చు, నాకు ఆర్థిక వనరులు లేకపోవచ్చు, లేదా నా వెనక 1,00,000 మంది లేకపోవచ్చు,
లేకపోతే నేను ఏదైనా పిలుపునిస్తే ఒక 10,000 మంది రాకపోవచ్చు. కానీ ఎప్పటికి ఇలాగే ఉండిపోదు కాలం. నేను విఘ్నులైనటువంటి ప్రజల్ని కోరుతున్నా, నిజమైనటువంటి అంబేద్కర్ వాదం అంటే స్వతంత్రంగా నిలబడటమే. నన్ను చాలామంది అన్నారు, శ్రావణ్ కుమార్ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నావు, వచ్చిన రూపాయి 10 రూపాయి ప్రొఫెషన్లో నుంచి నువ్వేదో ఒక కాన్స్టిట్యున్సీ చూసుకొని ఆ కాన్స్టిట్యున్సీలో డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు కదా, అది వదిలేసి ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటున్నావు ఎందుకు అని. నేను అప్పుడు వాళ్ళకి ఒక మాట చెప్పిన, అది నేను ఎదిగితే వ్యక్తిగతంగా ఎదిగినట్టు, నా పక్కనోడితో పాటు నేను ఎదిగితే వ్యవస్థనే నిర్మించవచ్చు. ఈరోజు 2024 సంవత్సరంలో జై భీమరావు భారత్ పార్టీ ఒక రికార్డు సృష్టించబోతుంది ప్రజలారా. ఇప్పటి వరకు ఒక బ్లూ జెండాతోటి అంబేద్కర్ భావజాలంతో వచ్చినటువంటి ఒక పార్టీ 175 కాన్స్టిట్యున్సీలో, అంటే అప్పుడు 2293 కాన్స్టిట్యున్సీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టిన పార్టీ ఒక్కడు కూడా లేదు. మొదటి పార్టీ మాదే కాబోతుంది. 2024లో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇంక్లూడింగ్ పులివెందుల కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఒక అభ్యర్థితోటి ముందుకు వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా మా లక్ష్యం సాధించి తీరుతాం. 200 కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను నిలబెడతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచే ప్రతి ఒక్క వ్యక్తిని మా పార్టీలోకి ఆహ్వానిస్తాం. మా పార్టీ తరపున అభ్యర్థులు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ దుర్మార్గులు చేసినటువంటి నికృష్ట చర్యల్ని ప్రతి ఒక్క ఓటర్కి వివరిస్తాడు. ఓటరు ఆశీర్వాదం కోరుతాడు. ఓటర్ని ఆశీర్వదించమని అడుగుతాడు. ఒక ఓటు వేసి మాకు ఊపిరివ్వమని అడుగుతారు. ఈ ప్రాసెస్లో భాగంగా ఎలాంటి కష్టం వచ్చినా నిలబడేదానికి శక్తిని మాత్రం నాకు ఇవ్వమని కోరుతున్నా. ఈరోజు ప్రజలను నేను వినయపూర్వకంగా కోరేది ఏంటి అంటే, మేము మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ చేయడానికి నేను సిద్ధంగా లేను, నాకు రావు కూడా. నేను చెప్పిన ప్రతి అంశం ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళండి, ఎన్ని వందల ప్రోగ్రాములు చేశామో, ఎన్ని వేల ఇన్సిడెంట్స్ని అడ్రస్ చేశామో. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కంటే రియల్ అపోజిషన్గా పోరాటం చేసిన నేను ఈరోజు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, మేబీ నాకు ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ సపోర్ట్ ఇవ్వకపోవచ్చు, లేకపోతే కోట్ల రూపాయలు నా మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు లేకపోవచ్చు. నేను ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చిన డబ్బులతోటి ఇదిగో ఈరోజు ఒక చిన్న పార్టీ నడుపుతున్నా, ఒక వ్యవస్థను నిర్మించాలన్న ప్రయత్నం చేస్తున్నా. దీనికి మీరు సహకరించండి, దీన్ని మీరు ఆశీర్వదించండి. రేపొద్దున తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నా ముఖం చూసి వాళ్ళకి మీ ఇంట్లో ఒక్క ఓటు వేయండి. మీకు రేపు కష్టం అంటూ వస్తే నేనే రావాలి. కష్టం అంటూ వస్తే నేను వచ్చి మీ ముందు నుంచొని మీకేంటి కష్టం అని అడుగుతా. ఒక్కసారి మీరు కేవలం కులం కోసమో మతం కోసమో చూడకుండా, జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి కపట మాటలు నమ్మకుండా, చంద్రబాబు నాయుడు చేసే మోసాలు నమ్మకుండా, తెలుగుదేశంలో జనసేనలో అండ్ వైఎస్ఆర్సీపీలో ఉన్న దళిత నాయకుల్ని నమ్మకుండా, ప్రతి ఒక్క జై భీమరావు భారత్ పార్టీ కన్వీనరు, ఎమ్మెల్యే అభ్యర్థికి మీరు ఓటేసి వారిని అఖండ మెజారిటీతో అసెంబ్లీకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే మాట చెప్తాను ఫైనల్గా, ఈ రాష్ట్రంలో జై భీమరావు భారత్ పార్టీ తప్ప మరొక ఏ పార్టీ కూడా, ఏ నాయకుడు కూడా నిజమైన అంబేద్కర్ వాది కాదు.